గత ఒక నెలగా ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు వివిధ దశల్లో ఉద్యమానికి పోవుటకు సంసిద్ధం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే 11వ తేదీ శ్రీకాకుళంలో మొదటి ప్రాంతీయ సదస్సును ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తుండగా మన గౌరవ సీఎం గారు ఉద్యోగస్తులతో సానుకూలంగా చర్చలు జరపాలనే ఉద్దేశంతో, వారి డిమాండ్లని నెరవేర్చాలనే ఉద్దేశంతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని పోయిన శుక్రవారము ఉద్యోగ సంఘాలు పిలిపించుకుని చర్చలు జరపడం జరిగింది. అదేవిధంగా మొన్న శనివారం కూడా చర్చలు జరపడం జరిగింది. ఈ చర్చలు మంచి వాతావరణంలో, ఒక స్నేహపూర్వక వాతావరణంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర సంఘం నాయకులతో చర్చలు జరిపి మళ్ళా 3వ విడత చర్చలు కూడా సిద్ధమవుతా ఉంది. ఈ పరిణామంలో మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూనే, భవిష్యత్తులో ఏది 21 డిమాండ్లు మేము ప్రభుత్వం ముందు న్యాయమైన డిమాండ్లు పెట్టడం జరిగిందో ఆ డిమాండ్లు తూజా తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకొని ఆర్థిక పరమైనవి, ఆర్థిక పరం కానివి అనకుండా అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చి పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడం, ఐఆర్ ఇవ్వడం, పెండింగ్ డిఆర్ని ఇవ్వడం, మళ్ళా పెన్షనర్లకి క్వాంటమ్ ఆఫ్ గ్రాట్యుటీ ఏది తగ్గించిందో ప్రభుత్వము దాన్ని యథాస్థితిలో పెట్టడం, మళ్ళా మహిళలకి 2 సంవత్సరాలు చేల్కి లీవ్ ఇవ్వడం, అదేవిధంగా ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరున్నారో వాళ్ళకి నెలసరి జీతము పెంచడం, ఇలాంటి న్యాయమైన డిమాండ్లు ఉన్నందువల్ల వ్యవసాయ ఆర్థిక పరం కానివి అని వ్యత్యాసం లేకుండా అన్ని కూడా సానుకూలంగా భవిష్యత్తులో ఉద్యోగ సంఘాలతో మంచి స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిపి ఈ 21 డిమాండ్లని ప్రభుత్వము కన్సిడర్ చేసి మా ఉద్యోగ సంఘాలకు న్యాయం చేయాల్సిందిగా మరీ కోరుతున్నాం. లేని పక్షంలో ఉద్యమము తప్పదు. ఉద్యమానికి పోవడం ఉద్యోగస్తులు ఆంధ్ర రాష్ట్రంలో తప్పదు. ఉద్యమాల వల్లే మా కోరికలు, మా డిమాండ్లు, మా ఉద్యోగస్తుల న్యాయము జరుగుతుందని మేము ఉద్యోగ సంఘాల నుంచి భావిస్తున్నాం. కాబట్టి ఉద్యమానికి పోవడం తథ్యము అని తెలియజేస్తున్నాము. ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘ ఐక్యత. నేను ఏపీజేఏసీ అమరావతి జనరల్ సెక్రటరీ పద్మనాభరావుని, సత్యసాయి జిల్లా. ఈరోజు ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఈరోజు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి, ఏదైతే శుక్ర శనివారం 2 రోజుల్లో మినిస్టర్ల కమిటీ ఏపీజేఏసీ అమరావతి సంఘాలతో చర్చలు జరిపిందో వాటి సారాంశాన్ని తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఫర్దర్గా కూడా ఈ 21వ తేదీ లోపల మరి జేఏసీతో మినిస్టర్ల కమిటీ మరి ఇంకొకసారి సమావేశం ఏర్పాటు చేస్తాం. మరి చర్చలు జరిపిన తర్వాత ఆ రిపోర్ట్ అంతా కూడా సీఎంకి సబ్మిట్ చేస్తామని చెప్పేసి మొన్న ఈ 2 రోజులు జరిగినటువంటి చర్చల్లో మినిస్టర్ల కమిటీ తెలియజేయడం జరిగింది. మరి వాళ్ళైతే 2 విడతలుగా, అంటే ఇప్పుడు ఏవైతే సమస్యలు 21 డిమాండ్లు ఇచ్చారో ఆ డిమాండ్లలో ఆర్థిక సమస్యలు, ఆర్థికేతర సమస్యలని విడదీసి మరి ఇప్పుడు ఆర్థికేతర సమస్యల మీద ఫోకస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో యాజమాన్యం ప్రభుత్వం ఉన్నట్టుంది. కానీ ముఖ్యంగా ఈరోజు ఉద్యోగులంతా సఫర్ అవుతూ ఉండేది ఆర్థిక ప్రయోజనాల గురించే. మనకి ఏవైతే 5 డిఏలు రావాలి ఇప్పటికీ, అదేవిధంగా పిఆర్సీ పెండింగ్ ఉండి 2 సంవత్సరాలు అయింది. పిఆర్సీని కమిషనే ఇంతవరకు వేయలేదు. ప్రభుత్వం రాకముందు ఎలక్షన్స్లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే పిఆర్సీ కమిషన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వంలో మీరు కూడా భాగమే, మరి మీరు కూడా ప్రజల్లో ఒక భాగమే, మేము మీకు న్యాయం చేస్తామని చెప్పి ఎలక్షన్లో అప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఎలక్షన్లు అయిపోయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ సంవత్సరానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా అన్ని సంఘాలని పిలిచి, అయ్యా ఆర్థిక పరిస్థితి బాగలేదు ఈరోజు, మరి కాబట్టి మీరు కొన్ని రోజులు వెయిట్ చేయండి, మీ న్యాయమైన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. మరి అది చెప్పి కూడా
ఇప్పటికి మళ్ళీ సంవత్సరం అవుతా ఉంది. మరి ఏపీజేఏసీ అమరావతి ముందుండి తర్వాత ఈ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాల్లోకి వెళ్ళిన తర్వాత మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మినిస్టర్ల కమిటీని ఏర్పాటు చేసి చర్చలకు పిలిచడం చాలా సంతోషకరమైన విషయం. మరి కొంతమంది యూనియన్లు కొన్ని సంఘాలు కూడా చెప్తా ఉన్నారు, ఇప్పటి వరకు ఏ సంఘాలని కూడా ప్రభుత్వం చర్చలకు పిలిచలా, కేవలం ఏపీజేఏసీ అమరావతిని మాత్రమే చర్చలకు పిలిచారు. మిగతా వాళ్ళు కొంతమంది కొన్ని సంఘాలు మినిస్టర్లకి ఎమ్మెల్యేలకి మేము లెటర్లు ఇచ్చింటేనే సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అంటున్నారు. దయచేసి అది కరెక్ట్ కాదు. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మొదలుపెట్టిన తర్వాతనే ప్రభుత్వంలో చలనం వచ్చింది. మరి 21వ తేదీ లోపల మిగతా అన్ని సంఘాలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి వారితో కూడా చర్చించిన తర్వాత మళ్ళీ మినిస్టర్ల కమిటీ కూర్చొని 21వ తేదీ లోపల మళ్ళీ మినిస్టర్ల కమిటీ అన్ని సంఘాలతో చర్చించి ఆ రిపోర్టుని మరి ముఖ్యమంత్రి గారికి ఇచ్చి అన్ని సమస్యలు సానుకూలంగా పరిష్కారం చేస్తామని చెప్పేసి మొన్న జరిగినటువంటి సమావేశంలో చెప్పడం జరిగింది. ఏపీజేఏసీ అమరావతి స్టాండ్ ఏమంటే ఖచ్చితంగా ఈ ఏవైతే 21 డిమాండ్లు ఆర్థికేతర సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఉద్యమాన్ని విరమించేది లేదు అనేటువంటిది మరి ఏపీజేఏసీ అమరావతి స్టాండు. ఇప్పటికీ తాత్కాలికంగా ఏదైతే సానుకూల వాతావరణం ఏర్పడిందో మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఘర్షణ వాతావరణానికి పోకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే తాత్కాలికంగా ఇప్పుడు ఈ కార్యక్రమాలని వాయిదా వేయడం జరిగింది. ఉద్యమ సన్నాహక సభ శ్రీకాకుళంలో ఉండేటువంటి ఈ రోజు సమావేశాన్ని మరి వాయిదా వేయడం జరిగింది. ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. సమస్యలు పరిష్కారం కాకపోతే ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఇప్పుడు ఉద్యమ కార్యాచరణ మొదలుపెట్టిందో ఆ ఉద్యమ కార్యాచరణ 21 తర్వాత కూడా కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మరి ఉద్యోగుల యొక్క బాధలు అర్థం చేసుకొని ఉద్యోగులకు రావాల్సినటువంటి ఆర్థిక అంశాలన్నీ పరిష్కరించవలసిందిగా మరి ఒకసారి ఈ సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. థ్యాంక్ యూ.